ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగం మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. భయాన్ని పోగొట్టే మాట యేసయ్య దగ్గర ఉన్నది. ధైర్యాన్నిచ్చే మాట యేసయ్య దగ్గర ఉన్నది. అయితే భయాన్ని పోగొట్టే మాట ఏదైతే కావాలని ఆలోచన కలిగి ప్రయత్నాలు చేస్తామో అది మన చేజారిపోతుందేమో, అందుకోలేకపోతామేమో అన్న భయం ఉన్నప్పుడు ఈ విశ్వాసం ఉంచు అనే మాట కొద్దిగా ధైర్యాన్ని ఇస్తుంది అనుకుందాం. మన చేజారిపోతుందన్న మాట ఒకవేళ అది వస్తువైతే తిరిగి సంపాదించుకోవచ్చేమో, కానీ ఇక్కడ భయపడకు అని చెబుతున్న మాట పోయిన ప్రాణం గూర్చి. ఆ అధికారి యొక్క పనివారు వచ్చి, నువ్విక బోధకుని ఇబ్బంది పెట్టద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పినప్పుడు ఆ మాట ఎవరి చెవిన పడ్డది? యేసయ్య చెవిన పడ్డది. వినిన యేసయ్య ఆ మాటలపైన లక్ష్య పెట్టక ఆయన అంటాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు అంటున్నాడు. చాలా సార్లు మన యొక్క జీవిత ప్రయాణంలోని స్థితిగతులు ఏ విధంగా ఉంటాయంటే, చచ్చిన స్థితిలోకి జారిపోయిన వారం అవుతాం. నిరాశ, నిస్పృహ, ఇక భవిష్యత్తు గురించి ఆలోచన లేని జీవితం, ఆశలు అడియాశలు అయిపోయి ఇక జీవితం అంతా శూన్యమైపోయి, ఇక నాకు ఎక్కడ కూడా ఏ దారి కనపడట్లేదు, అన్నీ మూసుకుపోయాయి అనుకుంటున్న పరిస్థితులలో మనకు మన దగ్గరి వారి నుండి వినపడే మాట ఏంటో తెలుసా? నీ బ్రతుకు అయిపోయిందిగా, ఇక నువ్వు నిలబడలేవు. మనుషులకు విజయం కావాలి, మనుషులకు చక్కటి సక్సెస్ఫుల్ జీవితం కలిగిన వారితో స్నేహం చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా సరే కొంత కష్టకాలం వచ్చినప్పుడు విడిచి వెళ్ళిపోతారు. నీ ప్రయాణంలో ఒకవేళ అటువంటి కష్టకాలంలో నీవుంటే, నిన్ను విడిచిన వారుంటే, లేదా నీ ప్రక్కనే ఉంటూ ఇక నీ పని అయిపోయిందిరా అంటూ మనల్ని గేలి చేసేవారుంటే, మన బ్రతుకు మారడానికి అవకాశమే లేదన్న తీర్మానానికి వచ్చిన వారుంటే, ఈ ఉదయకాలం ఆయన అంటున్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మితే నీ బ్రతుకులో అన్నీ సాధ్యమే. అది ఆ నమ్మకము నీపైనో నాపైనో పెట్టుకోవడం కాదు, ఆ నమ్మకము యేసయ్య పైన పెట్టుకోగలగాలి. మరణించిన ఆ అమ్మాయిని ఆయన నిద్రపోతోంది అని చెప్తున్నాడు. మన సమస్యలలో కొట్టుమిట్టాడుచున్న బ్రతుకులను చూచినప్పుడు ఈ కష్టమైన పరిస్థితుల్లో ఉన్న జీవితాన్ని నిలబెట్టడం ఆయనకు ఎంత పని? చాలా సునాయాసంగా నిలబెడతాడు. మనమే భయపడిపోతాం, ఇక చచ్చిపోతున్నాం, ఇక నా బ్రతుకులో ఇక ముందున్న స్థితి ఏమాత్రము ఇక నమ్మకమైనది లేదు అంటూ నిరుత్సాహపడిపోతాం. మనతో పాటు ముందుకు కొనసాగుటకు ఇష్టపడి ఆయన వెంట తీసుకుని వెళ్ళే జీవితంగా ఉంటే, పడిపోతున్న స్థితిలో నుండి, ఓడిపోతున్న స్థితిలో నుండి, మరణిస్తున్న స్థితిలో నుండి తిరిగి లేవనెత్తుతాడు యేసయ్య. మరణించిన ఒక అమ్మాయిని లేపగలిగిన వాడు పడిపోతున్న నీ బ్రతుకును లేవనెత్తడా?
మరణించిందని రోదిస్తున్న ఆ గృహంలో తిరిగి జీవాన్ని ఆ అమ్మాయిలో నింపి సంతోషాన్నిచ్చిన వాడు నీ కష్టమైన నీ జీవితంలో తిరిగి ఆనందాలను నింపుతాడు. విశ్వాసం నుంచి అడుగులు ముందుకు వేద్దాం. నీ చుట్టుప్రక్కల ఉన్న వారి మాటలపైన లక్ష్య పెట్టక యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట పైన లక్ష్య పెట్టు. భయపడకుండా ముందుకు సాగు. ఇదివరకు ఎన్నడూ చూడని గొప్ప అద్భుతాలను నీ జీవితంలో తప్పక చూస్తావు. ఈ విశ్వాసంతో ముందు కొనసాగు. ఎందుకంటే బలహీనతలు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని ఇంకా విరగ్గొట్టడానికి అపవాది ఎంతో మంది వ్యక్తులను లేపుతాడు, పరిస్థితులను మనకు విరుద్ధంగా చేస్తాడు. కానీ యేసయ్య విరిగిన నలిగిన హృదయాన్ని చూసేవాడు. నీ జీవితంలో నువ్వు విశ్వాసంగా ఏ విధంగా నిలబడ్డావో చూసేవాడు. ఆయన నిన్ను తిరిగి బ్రతికించగలిగిన సమర్థత కేవలం 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 యేసయ్యలోనే ఉన్నది. విశ్వసించు. మరణించిన చిన్నది లేచినట్టుగా నా బ్రతుకుల్లో అణగదొక్కబడిన బ్రతుకు తిరిగి నిలబడుతుంది, తిరిగి కట్టబడుతుంది. తిరిగి మునుపెన్నడు చూడని ఆనందాలను సంతోషాలను చూస్తూ అనేకుల ముందు దేవునికరంగా నడిపిస్తాడు యేసయ్య. ఈ వచన భాగాల్లో ధైర్యాన్ని ఇచ్చే మాటే. మన యేసయ్య మనకు తోడుగా ఉండి ఎన్నో దీవెనలను, మేళ్లను, ఆశీర్వాదాలను మన బ్రతుకుల్లో ఇస్తూ నడిపిస్తూ ఉన్నాడు. మరవవద్దు ఆయన్ను, విడిచిపెట్టవద్దు ఆయన్ను. ఆయన పైన నమ్మిక ఉంచి భయపడక ముందుకు సాగే వారంగా ఉందాం. ఈ ఉదయకాలము మనలో ఉన్న ప్రతి భయాన్ని విడనాడుతూ ముందు కొనసాగుదాం. భయము లేక కొనసాగుదాం. నీకు ఎక్కడ సవాళ్ళు ఉన్నాయో ఆ సవాళ్లను ఆయన ముందు పెట్టి ఆయనలో ముందు కొనసాగుటకు ఆయన సహాయాన్ని పొందుకుందాం. వస్తాడు జీవితంలోకి, పిలిస్తే ఇస్తాడు విజయాలను ఆయన. అటే నమ్మదగిన దేవుని కలిగిన వారముగా భయము లేకుండా విశ్వాసముతో బలముతో ముందు కొనసాగుదాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసురాజా, మీకే వందనాలు. భయపడక విశ్వాసం ఉంచే బ్రతుకుల్లో మమ్మల్ని నిలబెట్టవా దేవా. మాలో కూడా ఎన్నో భయాలున్నాయి, భవిష్యత్తు గూర్చిన భయాలున్నాయి అయ్యా. ఏ విధంగా బ్రతుకుతాము అని, ఏ విధంగా నిలబడతాము అని, నవ్వే వారి ముందు తిరిగి ఏ విధంగా గౌరవాన్ని సంపాదించుకుంటామని నా తండ్రి ఎన్నో అనుమానాలు, భయాలతో అడుగుల ముందుకు వేస్తున్నాను. కానీ నా తండ్రి విజయ వీరుడవు, మరణాన్ని గెలిచిన వాడవు, మృత్యుంజయుడవు. మేము మా పక్షాన ఉంటే మా జీవితంలో అసాధ్యమైనదంటూ ఏదీ లేదు యేసయ్య. నా తండ్రి మమ్మును మేము నీ యొక్క హస్తాలకు అప్పజెప్పుకుంటున్నాం అయ్యా. భయము లేక ముందుకు సాగుటకు మా అందరికీ సహాయం దయచేయమని నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి నాయన, విశ్వాసంలో బలము కలిగిన జీవితంలో నాయన నీ యొక్క పునరుద్ధాన శక్తితో ముందు కొనసాగుటకు నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ ప్రతి బిడ్డను మీ దయగల చేతికి అప్పచెప్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.